మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. 1 year దాటిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీద, రేవంత్ రెడ్డి గారి సర్కారు చేస్తున్నటువంటి పాలన మీద మీ ఒపీనియన్ చెప్పండి. సో ఒక లైన్లో చెప్పాలంటే 10 ఏళ్ళు పట్టింది టీఆర్ఎస్ పార్టీకి బదనాం కావడానికి, జనానికి విరక్తి రావడానికి. కాంగ్రెస్ పార్టీకి 10 నెలల్లోనే అంత విరక్తిని, అంత దీన్ని మూటగట్టుకుంది. ముఖ్యమంత్రి గారు అడుగులు తడబడతా ఉన్నాయి. ఆయనకు చుట్టుపక్కల ఉన్నటువంటి అడ్వైజర్స్ ప్రాపర్గా లేరు, అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేదు. తెలంగాణ పల్లెటూరులో ఒక మాట చెప్తారు నిరుపమ్ గారు, సంసారం గతి లేకపోతే చేయొచ్చు అంట, కానీ శృతి లేకపోతే సంసారం చేయరాదు. ఆలుమోగలు ఇద్దరు ఒక మాట మీద లేదనుకోరు, ఇక సంసారం నడవది. ఇలా కాంగ్రెస్ పాలితమైనటువంటి ఈ ప్రభుత్వంలో ఆ మంత్రుల మధ్యలో శృతి లేదు అనేది అయితే నేను చెప్పగలుగుతాను. శృతి ఉంటే అది సంసారం బాగా నడుస్తుంది. గతి లేకున్నా ఉన్న కారం మెతుకులైనా కలిసి ఆలుమోగలు మంచిగా తిని ప్రశాంతంగా ఉంటారు. కానీ అక్కడ శృతి లేదు కాబట్టి కొట్లాట్లు వస్తా ఉన్నాయి. శృతి లేదు కాబట్టి ఇంత అల్లరి అలజడి కనబడతా ఉంది. ప్రజలు అంత గొప్పగా వాళ్ళని ఆశీర్వదించినప్పుడు వాళ్ళు చాలా బాగా చేయాల్సింది ఉండే. ప్రజలు ఆశించినంత గొప్పగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన లేదనేది నా అభిప్రాయం. అంటే కేవలం మంత్రులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఇష్యూ అవుతుందా, లేకపోతే పాలనాపరంగా ఏమన్నా ఏదంటారు మీరు? ఇప్పుడు మనం అందరం కలిసినాం అనుకోండి, 5 ఏళ్ళు కలిసినాయి అనుకోండి, పంచి గట్టిగా వస్తుంది. ఏ ఏళ్ళుకా ఏళ్ళు పంచి కొడతా అని విరవితే పంచి సక్సెస్ కాదు. అట్లా 5 ఏళ్ళు కలిసి ఉండలేకపోతున్నాయి. 5 ఏళ్ళు కలిసి గట్టిగా నడిచి ప్రజలు మనకి ఇంత బాధ్యత ఇచ్చిండ్రు. 10 సంవత్సరాల తర్వాత ఒక ప్రజాపాలన ఉండాలని కోరుకున్నారు. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. వాటికి అనుగుణంగా పనిచేద్దామని కోరుకోవాలి. కానీ 10 ఏళ్ళు మనం అధికారానికి దూరంగా ఉన్నాం. ముందు మన ఇల్లు ఖాళీ అయింది, దీన్ని ముందు చక్క పెట్టుకుందాం, ముందు మన ఇల్లు చక్క అయినాక బయట ప్రజల గురించి ఆలోచించుకుందాం అని అనుకుంటే అప్పటికి ప్రజలకు అర్థమైపోతుంది. బువ్వ ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు చూస్తుంది. జాలు 5 ఏళ్ళ నీ పాలనలో 20% ఆఫ్ యువర్ టెన్యూర్ హస్ బీన్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఇంకా మిగిలింది 80%. ఆ 80%లో లాస్ట్ 20% మళ్ళీ ఎలక్షన్ ఇయర్ కిందికి పోతుంది. మిగిలింది యూ గాట్ ఓన్లీ 60%. ఈ 60%లోనైనా సరిదిద్దుకోండి. ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని మంచి పరిపాలన అని పేరు తెచ్చుకోమని చెప్తా ఉన్నాను నేను. ఏ ప్రతిపక్ష నాయకుడు ఇట్లా చెప్పాడు. బట్ ఐ డోంట్ వాంట్ టు గో. ఏ ప్రభుత్వం అయినా మధ్యలో కూలిపోవాలని, నాశనం కావాలని నేను శాపనార్థాలు పెట్టడానికి సిద్ధంగా లేను. 5 ఏళ్ళు వాళ్ళు ఉంటేనే ఒక రకంగా తెలుస్తుంది ప్రజలకి. కాంగ్రెస్ తోటి ఏం కాదు, టీఆర్ఎస్ తోటి ఏం కాదు. ఇక మిగిలింది భారతీయ జనతా పార్టీ. దేశంలో వాళ్ళ పాలన చూస్తా ఉన్నా. మన తెలంగాణలో కూడా వాళ్ళకి అధికారం ఇద్దామని ప్రజలందరూ మా వైపు వస్తారు. ఆ రకంగా చూసినప్పుడు నేను కాంగ్రెస్ పాడైపోవాలని శాపనార్థాలు పెట్టాలి. కానీ పిల్లి శాపనార్థాలకు పుట్టి దిగదు కాబట్టి ప్రజలకు అర్థం కావాలి కాబట్టి చెప్తాను. అంటే పాలనలో ఎక్కడ ఏ రకంగా ఫెయిల్ అయ్యారనేది విశదీకరించి చెప్పండి సార్. ఇప్పుడు మనం ఎన్నికల సందర్భంగా చాలా మాటలు చెప్పొస్తాం జనాలు. చెప్పిన మాటలలో ఏదైనా ఒక పని చేయగలుగుతున్నాం, చేయలేము, చేయలేకపోతే 8 రోజులకు చేస్తాం. ఇట్లా రకరకాలుగా. ఉదాహరణకి ఇప్పుడు రైతు భరోసా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదో కొత్తగా చెప్తా ఉన్నారు. దానికోసం ముఖ్యమంత్రి గారు మొన్న ఢిల్లీకి వచ్చినారు, నిర్మలా సీతారామన్ గారిని కలిసినారు. ఆఖరికి వాళ్ళ దగ్గర పైసలు లేకపోతే ప్రభుత్వ భూమి 400 ఎకరాలని TGIICకి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్ చేసినారు. ఆ TGIIC అనేటువంటి సంస్థ ఆ భూముల్ని తీసుకుపోయి ICICI అనే బ్యాంక్కి తాకట్టు పెట్టింది. ICICI అనే బ్యాంక్ 400 ఎకరాలని తాకట్టు పెట్టుకొని ఇప్పుడు వీళ్ళకి 10 కోట్లు ఇచ్చింది, 10,000 కోట్లు ఇచ్చింది. ఇలా 10,000 కోట్లు తీసుకొచ్చి సంక్రాంతికి రైతు భరోసా కింద రైతులకు ఇస్తామని చెప్తున్నారు. మరి మళ్ళీ ఒకసారి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఏం కుదబెడతారు? మన బడ్జెట్ ఎంత, మన అవసరాలు ఎంత, మనం ఎట్లా చేయాలి అనేటువంటి అంశంలో వాళ్ళకు క్లారిటీ లేదు. అట్లా క్లారిటీ తెచ్చుకోవడానికి వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని మన వనరులు ఎంత, ఇంత పిండి ఉంది, ఎన్ని రొట్టెలు చేయగలుగుతాం అనేది లెక్కేసుకోవాలి. వచ్చిన గెస్ట్లు ఎంతమంది ఉన్నారు అనేది లెక్కేసుకోవాలి. అట్లా చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ పిండి కొంచెం, చుట్టాలు ఇంతమంది అయితే ఎట్లా అవుతుంది? అట్లా కొట్లాట అవుతుంది, స్టాంపేడ్ అవుతుంది. నాకో రొట్టె అని కొట్టుకుంటారు. అట్లా అది రావద్దు అని అంటే ప్లానింగ్ కరెక్ట్ ఉండాలి. చాలా మంది అందులో అనుభవ రాయితీ ఉన్న వాళ్ళంతా మంత్రులు అయినారు. ఎవరో 3-4 తప్ప మిగతాలంతా కొత్త వాళ్ళు. దానివల్ల ఇబ్బందులు వస్తా ఉన్నాయి. మరి ఎట్లా సార్, ఎట్లా చేస్తే చేసుకోవాలి? ముఖ్యమంత్రి గారికి నిజంగా మంచి పరిపాలన అందించాలనుకుంటే కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, అనుభవజ్ఞులైనటువంటి సలహాదారులను పెట్టుకోవాలి. అర్థం కాకపోతే అఖిల పక్షాన్ని పిలవాలి, 1-2 సార్లు పిలవాలి, ప్రజల ముందు ఉంచాలి. ఇగో ఇది పరిస్థితి అని చెప్పాలి, చెప్పి చేసుకుంటూ పోవాలి. తప్పేముంటుంది? నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా చెప్పకుండా చేస్తున్నారా? ప్రతి చెప్పుకుంటూనే చేస్తా ఉన్నాం కదా. ప్రజల్ని కన్విన్స్ చేయాలి కదా. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో నీకు మార్కులు వేసేది ఎవరు? ప్రజలే కదా. పరిపాలన బాగుందా లేదా చెప్పేది ఎవరు? ప్రజలే కదా. సో యూ షుడ్ కన్విన్స్ దెమ్. చంద్రశేఖరరావు గారు 10 ఏళ్లలో ఈ అప్పులు చేసినారు, నా దగ్గర లేవు, నేను ఉందనుకున్నాను, అయినా ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై లెవెల్ బెస్ట్ చెప్పాలి కదా. మాట్లాడేటోళ్ళు లేరు కదా మీ తరఫున. ఇప్పుడు మీరే అన్నారు కదా, సినిమా హీరో ప్రెస్ మీట్లో పేరు మర్చిపోతే ఇట్లా చేసిరని బదనాం చేస్తుంది మీడియా అంతా. 30 యూట్యూబ్ ఛానల్ అదే పని చేస్తా ఉన్నాయి. ఏం చేస్తారు మరి నీ మంత్రులు? ఎందుకు మాట్లాడతలేరు మీ ఎమ్మెల్యేలు? ఎగబడి మాట్లాడడం కాదు, సబ్జెక్ట్ని చెప్పి మాట్లాడురు అంటున్నా. గాయ 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 గత్తర చేస్తే ఏమొస్తుంది? జనం వినేటోళ్ళకి వినే రీతి లోపల వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా అంట. అంటే పేరు మర్చిపోయినంత మాత్రాన చేస్తారా అనేది నాకు నా పాయింట్ సార్. పేరు మర్చిపోయినంత మాత్రాన హీరో అట్లా ఉండదు. బట్ ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడి నోట్లోంచి ఆ మాట వచ్చింది. సో నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చింది. ఇట్లే ఉంటది. ఆట 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 అంటే ఈ ఆట గట్లే పోతుంది.
అని రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదట, అందుకని అరెస్ట్ చేసిరట. అతని అట అయిపోయింది. ఇక మొత్తం దానికి ముద్రేసేస్తారు, స్టాంప్ వేసేస్తారు. అట్లా ఉండదు జనరల్ గా, బట్ అన్ఫార్చునేట్ గా అట్లా అనుకుంటుంటారు. మొత్తంగా అంటే మీరు అన్నట్లు ఖజానా ఖాళీ అనే సంగతి అందరికీ తెలుసు, రాష్ట్ర ఖజానాలో ఏమీ లేదు అన్న సంగతి చెప్తా ఉన్నారు అందరూ. మరి దాన్ని ఎట్లా ఏం చేస్తే దాన్ని ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చగలుగుతారు? ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ అడ్వైజర్స్ కూర్చోవాలి, సలహా తీసుకోవాలి, చేయాలి. ప్రభుత్వంలో నేను లేను, నన్ను విలువది ప్రభుత్వం, నన్ను అడగది, నన్ను అడగకుండా ఉచిత సలహా నేను ఎందుకు ఇస్తాను? మీరు ఫెయిల్ అయ్యారు, వాళ్ళు ఏది నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యారు నేను అదే అంటే చెప్తాను. దానికి దీనికి కంపేర్ చేసి చెప్పండి. ప్రభుత్వం తన ఆదాయ వనరులను తను పెంచుకోవడానికి 100 మార్గాలు ఉంటాయి. ఆదాయ వనరులను పెంచుకోవాలి, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి, మెయింటెనెన్స్ ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి, తగ్గించాలి. వాటిని తగ్గించి ప్రజా అవసరాల వైపు ఆ డబ్బును డైవర్ట్ చేసుకుంటూ పోవాలి. ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిందంతే. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు పన్నేస్తుంది, ఇన్కమ్ వస్తుంది, వచ్చిన ఇన్కమ్ ని మళ్ళీ ప్రజలకి వాళ్ళ సంక్షేమ పథకాలకు అనుకూలంగా పంచాలి. అట్లా చేయకుండా పుల్ చేసుకుంటే అప్పు చేసి పప్పు కూడా అనేది వద్దని పెద్ద మనుషులు చెప్పారు కదా, అది ఎవరు చేసినా తప్పు అవుతుంది. ఇప్పుడు మొత్తంగా పర్టికులర్ గా తెలంగాణ ఏరియాలో రియల్ ఎస్టేట్ అసలు కుప్పగూలిపోయిందని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు సార్. అలాంటిది ఏమన్నా ఉంటుందా? నిజంగా భూమిని నమ్ముకున్నాడు స్టాగ్నెన్సీ వచ్చినటువంటి మాట వాస్తవం. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కుప్పకూలిపోదు. స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే కొంచెం స్లో అయింది. ఇప్పుడు మీరు 10 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్నారు, 5 లక్షలకి అయితే అమ్ముకోరు కదా, ఖచ్చితంగా అమ్మరు. కాకపోతే బ్రేక్ వస్తుంది. బ్రేక్ లో ఒక 6 నెలల తర్వాత 10.5 వచ్చినా అమ్మేసుకుంటారు. ఆ బ్రేక్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అట్లా వచ్చింది. మీరు అన్నారు కదా ఇన్కమ్ ఎట్లా పెరగాలని, రిజిస్ట్రేషన్లు 0కి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ దాన్ని 100% పెంచడానికి ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి. దానికి హైడ్రా కారణమా, మూసీ కారణమా, బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వమంటే మీరు డబ్బులు అడుగుతున్నారని మార్కెట్ లో బదనాం అవుతున్నారు, ఇట్లాంటి ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి గారు రెక్టిఫై చేసుకోవాలి. హైడ్రా విషయంలో మీరు ఏం చేస్తారు సార్? సపోర్ట్ చేస్తారా హైడ్రాని, లేకపోతే హైడ్రాకి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఏం చెప్పండి. మూసీ వేరు, హైడ్రా వేరు. నిరుపమ్ గారు, నేను డేవనే చెప్పిన, నేను భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెరువులు, కుంటలు, నాలాలు ఇట్లాంటి కబ్జా కాకుండా కాపాడుండ్రి. కాపాడకపోతే ఒక వయనాడు, ఒక ఉత్తరాఖండ్, ఒక కేదార్నాథ్ లాగా వరదలు వస్తాయి. ఆఖరికి మొన్న కూడా 10 రోజుల క్రితం చెన్నైలో చిన్న వర్షానికే వరదలు వచ్చినాయి. ఎందుకు? నాలాలకు అడ్డం కడుతురు, చెరువులకు అడ్డం కడుతురు, మోరీలకు అడ్డం కడుతురు, కాదేది కబ్జాకు అనర్హమని శ్రీశ్రీ చెప్పినట్టు అన్నిటినీ కబ్జా చేస్తా ఉన్నారు. కాబట్టి నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని దృష్టిలో పెట్టుకొని చెరువులు, కుంటలు, నాలాలకు అడ్డంగా కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ని తొలగించడం మటుకు హైడ్రా చేస్తున్న పని మంచిది అని చెప్పినాను. దానికి ఒక ఆయన అంటాడు బీజేపీ హైడ్రాకి సపోర్ట్ చేస్తుంది అంటాడు, ఇంకొక ఆయన అంటాడు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు అంటాడు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి. మీకు మూలాలు తెలియక కోరుతుంటారు, నడమంతరపు తెలివి అంటే గిట్లే ఉంటది. 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ భాగ్యనగరంలో మీరాలం టంక్ అనేటువంటి చెరువుని కబ్జా చెప్తే అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి రేచల్ చటర్జీని పంపించి ఆ చెరువు క్లీన్ చేసి రాపమ్మా అంటాడు. ఆమె మొత్తం అన్ని డిస్మెటల్ చేసి చెరువును పునరుద్ధరించింది. మరి దానికి పేరు హైడ్రా పెడతారా, రేచల్ చటర్జీ పెడతారా, చటర్జీ కమిషన్ చెప్తారా, లేకపోతే రంగనాథ్ సార్ చేస్తారా? కాదు నాకు కావాల్సింది పర్యావరణం పరిరక్షించబడాలనేది ఒక మనిషిగా, ఒక సైన్స్ టీచర్గా నేను కోరుకుంటున్నాను. వయనాడులో పార్లమెంట్ నడుస్తుండగా చూసినాం, తెల్లారేసరికి ఇట్లా బురదల కొట్టుకపోతురు పిల్లలు, బురదల కొట్టుకపోయారు తల్లులు. ఎవరు కాపాడతారు? ప్రకృతిని విధ్వంసం చేయకండి అనేది దిస్ ఈజ్ మై ఒపీనియన్. దాని అర్థం నేను రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. మూసీని మేము అపోజ్ చేసినాం 100% వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇచ్చి మూసీని సుందరీకరణ చేయని చెప్పినాం. కానీ చాలా చోట్ల పేదవాళ్ళ గుడిసెలు కూల్చేసి పేదవాళ్ళ ఇల్లు కూడా కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు కూడా ఏడుస్తున్నారు, నా బుక్స్ కూడా అందులో ఉన్నాయని చెప్పేసి. సో కొంత ప్రభుత్వం సమయం పాటించాలి, ఓపికగా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించాలి, తీసుకెళ్లి వాళ్ళని అక్కడ సెటిల్ చేయాలి. దశాబ్దాల నుంచి అక్కడ వాళ్ళు కట్టుకున్నటువంటి గుడిసెనో రేకులు ఇంట్లో తొలగిస్తున్నప్పుడు ఆ కుటుంబానికి ఉండేటువంటి ఆవేదనని మానవతా హృదయంతో అర్థం చేసుకొని తొలగించాలి తప్ప అధికారం ఉంది కదా అబ్రప్ట్గా ఊలగొట్టడం అనేది సరైనది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.